118 ఫ్యామిలీ మెంబర్స్. సో ఫ్యామిలీ మీరు లాస్ట్ వ్లాగ్లో చూసారు కదా, మనం ఇప్పుడు ఎక్కడికైతే వచ్చామో డెస్టినేషన్కి అయితే వచ్చాం. మా ఆయిల్ ఇంటికి వచ్చామన్నమాట. ఇంక ఇలా నడుచుకొని వచ్చేసరికి మన పానీపూరి మనం తిన్నాం కదా, ఆ బండి అయితే కనిపించింది. మళ్ళీ తిందాం అనుకున్నాం కానీ తినలేదు, ఎందుకులే తేడా చేస్తుంది వెళ్ళి ముందని. ఇంకా ఇంటికి వచ్చేసరికి శాస్త్రగాడు అయితే ఫుల్ సీరియస్ చదువుకుంటున్నాడు. ఇంకా ఎందుకు వచ్చని చెప్పలే కదా, ఇగో ఎందుకోసం ఈ తాళాల కోసం వచ్చమాట. మా మాయ బండి మీద వెళ్తాం. హర్ష ఎందుకు నేను సీరియస్ చదువుకుంటున్నామంటే, చదవకపోతే వాళ్ళ మేడం బట్టలు ఇప్పేస్తాను అన్నది అంటాడికి, అందుకు సీరియస్ చదివేస్తున్నాడు. నేను ఇంకా బాగుపడిపోయి నాలా తయారవుతున్నాడేమో అనుకున్నాను, కానీ కాదంట. ఇప్పుడు మా మాయ బండి తీసుకొని మేమైతే స్టార్ట్ అయిపోయాం. ఈ డెకత్లోను బాబు అసలు ఒక నమస్కారం చెప్పాలి దీనికి. అంటే బాగుంటాయి కానీ అన్నీ ఆల్ సరుకులే ఉంటాయి. సో మీకు తెలుసు కదా మనం ఏ పర్పస్ మీద వెళ్తున్నామో, కొంచెం చాలా లాంగ్ వెళ్తున్నాం అన్నమాట, 9 కిలోమీటర్స్. అందుకని పెట్రోల్ అయితే కొట్టించుకున్నాము. ఇంక ఇలా కొంచెం ట్రాఫిక్లో అలా కదిలి వెళ్ళేసరికి అలా రైల్వే స్టేషన్ మేము చాలా వెళ్ళాం. కానీ వ్యూ అయితే మాత్రం హైలైట్ ఉంది. అస్సలు ఆగలేకపోతున్నాను నేను, ఫాస్ట్ తోలుతున్నాను. ఎప్పుడెప్పుడు వెళ్ళా కుక్కని తెచ్చుకుందామా అని ఉంది. కానీ నెక్స్ట్ షాట్లో చూడండి మిగతాదంతా.